రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు రాష్ట్రంలో ఎన్నికలలో ఏ విధంగా ఓటింగ్ జరిగిందో ఎన్నికల కమిషన్ డేటా చూసిన తర్వాత మీనా ఈవీఎం మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పద్ధతి గురించి రాత్రి 11 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు ఎంతమంది ఓటేశారో అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సి ఉంటుంది. వీడియో చూస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగాయి అన్నది ప్రజలకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తాను. చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. మే 13th రోజు మీకు 5 గంటల సమయంలో సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు 68.04% పోలింగ్ జరిగినట్టుగా చెప్పారు. మే 17th 4 రోజులు ఎందుకు పట్టిందో ఫైనల్ డేట్ ఇవ్వడానికి ఇప్పటికీ ఎవరికి ఎంత పట్టదు ఈ ఆధునిక టెక్నాలజీ ఏజ్లో. సో టోటల్ పోలింగ్ 80.66% గా మే 17th విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ 3500 పోలింగ్ బూతుల్లో 11:45 తర్వాత 2 AM వరకు జరిగిన పోలింగ్ వల్ల 4.16% ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ గా చూస్తే 17,19,482 ఓట్లు పోలైనట్టు. అంటే ఒక్కొక్క పోలింగ్ బూతుల్లో ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారు 2 లోపల 491 ఓటర్స్ పర్ బూత్ ఓటేశారు. ఇక మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 46,389 పోలింగ్ బూత్లు ఉంటే 46,389 పోలింగ్ బూత్ల్లో ఎవరేజ్న గంటకు 60.7 ఓట్స్ పడ్డాయి. 60.7 అంటే నిమిషానికి ఒక్క ఓటేశారు. కానీ మిడ్ నైట్ 11:45 నుంచి 2 AM మధ్యలో ఎంతమంది ఓటేశారు? 2 hours and 15 minutes లో 491 ఓటేశారు. 2 hours 15 minutes లో 491 అంటే మోర్ దెన్ 200 ఓట్స్ పర్ అవర్ పోలైనాయి. అంటే నిమిషానికి 3 కన్నా ఎక్కువ పోట్లేస్తూ పోయారు. సో అంతకు ముందు 46,389 బూతుల్లో ఎవరేజ్న గంటకు 60 మంది ఓటేస్తే 60.7, ఇక్కడ గంటకు 200 అబో ఓటేశారు ఈ 3500 బూత్లో. సో నిమిషానికి 3 పైన ఎలా ఓటేయగలిగారు? అర్థమైందా రాజా? చూసారుగా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్ పైన ఈ విధంగా ఓటింగ్ జరిగితే అసలు నమ్మకమే పోతుంది. ఎన్నికల కమిషన్ అసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు. సాయంత్రం 5 గంటల తర్వాత 53 లక్షల ఓట్లు, అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటల మధ్యలో 1 నిమిషానికి 4 ఓటేశారు. రాత్రి 11:45 నుండి 2 గంటల మధ్యలో 17 లక్షల పైనే ఓట్లు నమోదయ్యాయి. ఇంత దారుణమైన విషయం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా జరిగి ఉండదు. భారతదేశ ఎన్నికల కమిషన్ పైనే పూర్తిగా నమ్మకం పోయే వార్త ఇది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారము, వాళ్ళు చెప్పిన డేటా ప్రకారము అర్ధరాత్రి నిమిషానికి 4 ఓటు వేశారంటే 2 గంటల్లో సుమారు 17 లక్షల మంది ఓటేశారంటే 2 గంటల్లో ఒక్కొక్క బూత్లో 400 మంది ఓటేశారంటే నిమిషానికి 4 ఓటేశారంటే ఇంత దారుణమైన విషయం. అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పద్ధతి, దేశ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, మన రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల అధికారి మీనా, అది మీనా మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో పాటలతో సహా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఎలా ఎన్నికలు జరిపించాడు? ఇంత దారుణంగా నిమిషానికి 4 చొప్పున అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటల మధ్యలో 17,80,000 మంది ఓటేశారంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పద్ధతి మీ అందరికీ తెలియాలని ఈ వీడియో ద్వారా నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూపించడం జరిగింది. మరి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ గత ఎన్నికలలో గెలుపోటములు ఏ విధంగా ఓటింగ్ జరిగిన సరళపై ఉన్నాయో మీరే మీ అభిప్రాయాలను తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.